మా ఫ్రెండ్ పేరు ప్రసాద్, ఇప్పుడు వేసిన మన శంకరవర ప్రసాద్ భయ్యా. నాకు ఇష్టమైన ఆల్ఫాబెట్ RFG. ఏం యాక్టింగ్ చేసిండ్రా మెగాస్టార్ చిరంజీవి. వామ్మో అన్న, ఫస్ట్ నేను డ్యాన్స్ చేస్తానా. అరే ఎంది బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి జుప్పు 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 జుప్పు. ఎంది వెంకి సంగతి ఇరగదిద్దాం సంక్రాంతి జుప్పు 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 అన్న. అంత పెద్ద బాసు వెంకి మామ వాళ్ళిద్దరు టైమింగ్ ఏందన్నా, ఆ ఏజ్ ఏంది, ఒక 20 ఏళ్ళ కుర్రోడు వేసాడు, ఆ డ్యాన్స్ ఏంది అలా. నేను నా మైండ్ పోయిందా నాన్న, నేను ఎప్పుడన్నా ఇంత హ్యాపీగా లేనా. 200 పోయినా కూడా 2000 సినిమా వచ్చిన అనిపించానా. ఎంత పెద్ద కంటెంట్, ఎంత మంచి డ్యాన్స్. ఇంకోటన్నా ఆ ఉక్కు స్టెప్ టాన్ టటాన్ టాన్ టటాన్ టటాన్ టాన్ టటాన్ టాన్ టటాన్ టటాన్. ఆ ఉక్కు స్టెప్ ఆ ఉక్కు స్టెప్ వామ్మో. ఆ ఉక్కు స్టెప్ ఏంది, ఆ డ్యాన్స్ ఏంది, ఆ గ్రేస్ ఏంది. ముఠా మేస్త్రి అనుకుంటున్నా, శంకర్రావు MBBS అనుకుంటున్నా, ఆ డ్యాన్స్ ఏంది. కానీ ఈ సంక్రాంతికి మనకు కావాల్సిన సినిమా కామెడీ కావాలా, కామెడీ ఉంది. డ్యాన్స్ కావాలా, డ్యాన్స్ ఉంది. ఎంటర్టైన్మెంట్ కావాలా, ఎంటర్టైన్మెంట్ ఉంది. కానీ మెగాస్టార్ సూపర్, బాస్ ఈజ్ బ్యాడ్ అని చెప్పుకోవచ్చు. అనిల్ రావుపూడి గారు మీకు గుడి పెట్టేస్తా, హిస్టరీ మీద హిస్టరీ కొడుతూనే ఉన్నారు. ప్రతి కూరలు వేస్తాము, కారము కామను. ప్రతి సంక్రాంతికి మా అనిల్ రావుపూడిదే విక్టరీ, అంతే. ఎవరు తగ్గలేమన్నా. అంటే ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా విషయంగా నాకు ఎంజాయ్ చేసిన భయ్య. ఏం కాంటే అంటే ఒక సినిమా వస్తే ఎంజాయ్ చేయాలా, డ్యాన్స్ చేయాలా. నేను సినిమాలు ఎంజాయ్ చేసి డ్యాన్స్ చేసిన. సూపర్ డూపర్ హిట్, ఫుల్ సక్సెస్. మెగా ఫ్యాన్స్ అందరికి కూడా మంచి పండగ అన్న. కడుపు నిండిపోయిందన్న. నేను కూడా మెగా ఫ్యాన్నే కదా. సో ఐమ్ ఎంజాయింగ్ ఇట్ అన్న, ఐమ్ ఎంజాయింగ్ ఇట్. కనబడ్డదన్న. ఇన్ని రోజులు 18 సంవత్సరాల కష్టం అన్న నాది. ఎస్ అవును, ట్రూ అండి. చిరంజీవి గారు ఫస్టే చెప్పేశారు, అంటే ఈ స్టెప్ కంపోజ్ చేసినప్పుడే బాస్ చేస్తే హిట్ అవుతుందని నాకు ముందే తెలుసు. తర్వాత నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక వీడియో పెట్టా చూడండి ఈరోజు. బాస్ సింగిల్ టేక్ వీడియో ఇది. ఈ వీడియో సింగిల్ టేక్లో చేశారు. సో బాస్ స్టెప్ చేసినప్పుడు నా ఎక్స్ప్రెషన్ నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. సో ఆల్రెడీ హిట్ అని ఎప్పుడో మేమందరం గెస్ట్ చేసామన్న. సినిమా థియేటర్లో అదే పండుగ జరుగుతుంది ఈరోజు. అదృష్టం. ఒక్కసారి చిరంజీవి గారు ఒక మాట అన్నారు కలిసినప్పుడు, సందీప్ నువ్వు నా ట్రైన్లో ఎక్కావు, ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది, లైఫ్ లాంగ్ మన జర్నీ కంటిన్యూ అవుద్ది అన్నారు. నెక్స్ట్ ఈ భోగి నుంచి ఇంకో భోగికి వెళ్తానని అనుకున్నా. తప్పకుండా ఏమో గాడ్స్ గ్రేస్ అన్ని. ఇది కూడా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్స్ అన్న. అన్నీ అండి. ఆయన హుక్ స్టెప్ ఇంకా హైలైట్ అన్నమాట. ఇంకా చాలా 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 బాగుందండి. ఆ డ్యాన్స్ కూడా చాలా బాగుంది. ఆడియన్స్ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మెగాస్టార్ ఉంటే ఆయన్ని మించి ఎవరు డామినేట్ చేయలేరండి ఇండస్ట్రీలో. ఎన్నొచ్చినా కూడా చిరంజీవి గారే అంతేనండి. అనిల్ రావిపూడి గారు ప్రతి సంక్రాంతికి వస్తారు, ఒక హిట్ వచ్చేస్తారు, వెళ్ళిపోతారు, అంతే అన్నమాట. మెగా బ్లాక్ బస్టర్ ఇది మెగా ఫోబియా, మెగా యూఫోరియా, మెగా మాస్, మెంటల్ మాస్. ఈ మూవీ పండక్కి మెగాస్టార్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. ఆయన స్వాగ్ కానీ, ఆయన స్టైల్ కానివ్వండి, ఆయన డ్యాన్స్ కానివ్వండి, బాస్ టైమింగ్ కానివ్వండి, ఎక్సలెంట్. ఈ పండక్కి బ్లాక్ బస్టర్ అన్నయ్యనే. ఇందులో అన్నయ్య ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చాడు. ఒక ఫ్యామిలీ రిలేషన్ ఎట్లా పెట్టుకోవాలి, మనము పిల్లల్ని ఎలా చూసుకోవాలి. ఇంకొకటి అన్నయ్య వింటేజ్ స్టైల్ ఇచ్చాడు. ఆయన గరానా మొగుడు, ముఠా మేస్త్రి, యముడికి మొగుడు, అన్ని స్టైల్ అసలు చాలా క్లాసిక్గా ఉంది. ఇది నిజంగా అంటే ఒక మెగా ఫ్యాన్గా కాదు బ్రదర్, ఇంటిలో పాది చిన్న పెద్ద ముసలి అందరూ చూసుకోవచ్చు. ఈ మూవీ చాలా మంచి మూవీ. యూత్ కూడా చూడొచ్చు. వెంకటేష్ గారి కెమెరా కూడా చాలా బాగుంది. అనిల్ రావుపూడికి తెలుసు చిరంజీవి గారికి ఎట్లా తీయాలో మూవీ అని చెప్పేసి. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, ఫ్రేమ్ టు ఫ్రేమ్. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఎంటర్టైనర్, సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫైట్స్ కానివ్వండి, అన్నయ్య రొమాన్స్ కానివ్వండి,